ఈరోజు 2026-27 బడ్జెట్ గత 14వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అభివృద్ధి ప్రజల భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ మాదిరి ఈ బడ్జెట్ ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక గణాంకాల పుస్తకం కాకుండా కేవలము కోట్లాది మంది ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసే ఈరోజు కూటమి ప్రభుత్వము ఒక విజన్ డాక్యుమెంటరీ లాగా ఈ రాష్ట్ర భవిష్యత్తును ముందరికి తీసుకెళ్తున్నటువంటి చరిత్ర ఇది. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు పైన ఒక స్పష్టమైనటువంటి దిశా నిర్దేశాన్ని పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి శాఖ కూడా కేటాయింపులు చేయడం జరిగింది. అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్పేసి మేమందరం కూడా ఈరోజు గౌరవపడుతున్నాం. ఈరోజు ప్రజల జీవితాలకు ఒక నిజమైనటువంటి వెలుగులు తెచ్చే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ ఉందని చెప్పేసి కూడా ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం. అంతేకాకుండా ఏదైతే బడుగు బలహీన వర్గాల వారికి తోడుబాటుగా వచ్చే విధంగా కూడా ఈ బడ్జెట్ ఉపయోగపడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అయితేనే ఉంది, రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు అయితే ఉంది, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ప్రాజెక్టులు కానివ్వండి అన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, టూరిజం కావచ్చు, అలాగే మహిళా సంక్షేమ శాఖ కావచ్చు, అన్ని శాఖలకు ఒక కేటాయింపులు ఒక మంచి వాతావరణంలో కేటాయింపులు జరిగినాయని చెప్పేసి కూడా ఈరోజు మనం తెలియజేస్తాం. అన్ని వర్గాల వారికి అందరికీ కూడా రైతులకైతేనే ఉంది, చదువుకున్నటువంటి విద్యార్థులకైతే ఉండి, ఉద్యోగస్తులకైతేనే ఉంది, అందరికీ కూడా అందరి ఆశలను అందరినీ వారికి ఉన్నటువంటి ఆలోచనలను అందరినీ కూడా ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు పరిగణనలోకి తీసుకొని దాదాపు 3,32,205 కోట్లు ఈరోజు 2026-27 సంవత్సరానికి బడ్జెట్లు కేటాయింపులు చేయడం జరిగింది. అయితే ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకున్నా కానీ, అలాగే ఇరిగేషన్, ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 2027 జూన్ కల్లా కూడా అందుబాటులోకి తెచ్చి జాతికి అంకితం చేస్తానని చెప్పేసి కూడా సభాముఖంగా చెప్పడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గత 2019 నుంచి 24 వరకు కూడా ఎటువంటి పురోగతి లేకుండా డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకపోతే కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 1000 కోట్లు కేటాయించి ఈరోజు దాన్ని కంప్లీట్ చేస్తున్నా అంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి మేడం గారు నిర్మలా సీతారామన్ గారు, వారి సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందరికి పోతుందని చెప్పేసి కూడా మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి 2019 నుంచి 24 వరకు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చూసుకున్నట్లయితే ఇంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం గాడిలో పెడతారని చెప్పేసి కూడా ఎంతోమంది మేధావులు కూడా అనుమానపడ్డారు. కానీ ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ఇటు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ, రాష్ట్రంలో అభివృద్ధి జరుపుతూ, అలాగే ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు చేసినారు. ఈరోజు చూసుకోండి, దాదాపు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కే దాదాపు ఈరోజు 18,224 కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. మరి గతానికంటే కూడా దాదాపు ఈ సంవత్సరము 4,000 కోట్లు అదనంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెచ్చించడం జరిగింది. మరి ఈరోజు దానితో పాటు ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒక రాయలసీమకు
ఏ విధమైనటువంటి బడ్జెట్ పెట్టారో మీకు దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు రాయలసీమ పేట ఏ ఒక్క రూపాయినా కేటాయించినాడా? ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్ అనేది ప్రకటించడం అనేది చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు అటు కోస్తాంధ్ర కావచ్చు, ఇటు రాయలసీమ కావచ్చు, అటు ఉత్తరాంధ్ర కావచ్చు, అందరికీ సమానమైనటువంటి సమానత్వాన్ని తీసుకొస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధిని ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని శాఖలపైన ఆయన కసరత్తు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజానికి అంతా కూడా రాష్ట్రంతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి రైతాంగం ముఖ చిత్రం మారాలి. రైతులందరూ కూడా రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళు హార్టికల్చర్లో మంచి గ్రోత్ ఉంది, ఖచ్చితంగా మనం ఎక్కడికక్కడైనా వాళ్ళకు నీళ్ళు ఇవ్వగలిగితే లిఫ్ట్ ఇరిగేషన్స్ వల్ల కావచ్చు, అలాగే డ్రిప్ ఇరిగేషన్ వల్ల కావచ్చు, ఎక్కడైనా సరే నీరు ఉందంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ఈ రోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా ప్రకటించడం అనేది ఈ రోజు యావత్తు రాయలసీమకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా హర్షించదగ్గటువంటి విషయం. దీంతో మన ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి, మన రాష్ట్ర అభివృద్ధి, మన రాయలసీమ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేదవారికి, బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా ఈరోజు ఈ బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉందని చెప్పేసి కూడా ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాం. అంతేకాకుండా ఈరోజు బీసీ సంక్షేమానికి కావచ్చు, బీసీల సమగ్ర లక్ష్యానికి కూడా దాదాపు 51,021 కోట్లు కూడా ఈరోజు కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎస్సీల సంక్షేమం కోసం దాదాపు ఎప్పుడు లేనటువంటి విధంగా గతంలో 2019 నుంచి 24 వరకు ఎస్సీ సప్లాన్ నిధులు ఎక్కడ పోయినావో ఈ రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి చెప్పలేనటువంటి పరిస్థితి. ఎస్సీ సప్లాన్ నిధులు 5 సంవత్సరాలు ఎక్కడికి పోయినావో తెలియవు. కానీ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ సంక్షేమం కోసం దాదాపు 20,644 కోట్లు ఎస్సీ సంక్షేమానికి కూడా కేటాయించడం జరిగింది. మరి ఇది ఒక దళితుల పైన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆయన ముందు చూపు, ఆయన చూపించినటువంటి అభివృద్ధికి ఏ విధంగా ఉండాలి, ఎస్సీలకు ఏ విధమైనటువంటి తోడ్పాటు సేవలకు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కేటాయింపులు చేసినందుకు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎస్టీ సంక్షేమానికి దాదాపు 9,190 కోట్లు కూడా ఈరోజు ఎస్టీ సంక్షేమానికి కూడా కేటాయించడం జరిగింది. మరి అంతేకాకుండా మైనార్టీ సంక్షేమానికి కూడా 6,090 కోట్లు కూడా మైనార్టీ సంక్షేమానికి కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి 2,000 ఉన్నటువంటి పెన్షన్ 3,000 చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు 250 ఏదో పప్పుల బెల్లాలకు ఇచ్చినాడు తప్ప ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి భాగంగా 2024 ఏప్రిల్ మాసం నుంచి మే మాసం జూన్ కలుపుకొని జూలై నెలలో దాదాపు పెంచి ఇచ్చి కూడా అందరికి కూడా 4,000 రూపాయల చొప్పున ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్కి అయితే ఈరోజు ఎక్కడికి చూసినా కానీ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. 1వ తేదీ ఆదివారం ఉంటే కూడా 30వ తారీఖు శనివారం అయినా సరే వాళ్ళకు ఒక రోజు ముందే పంపిణీ చేసినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. అలాగే అన్ని విద్యుత్ రంగం అయితేనే ఉంది, అన్ని రంగాలకు ఒక సమతుల్యమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందరికి తీసుకెళ్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, అన్ని ప్రాంతాలు కూడా కంప్లీట్ కావాలని చెప్పేసి ఈ మా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నము ఇది ఖచ్చితంగా ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలము ఏదో రాయలసీమ మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆనందం పొందుతున్నారు తప్ప నిజమైనటువంటి రాయలసీమ నాయకుడు, రాయలసీమకు చెందినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రకటించినారంటే ఇది మన రాయలసీమ ప్రజలకు ఎంత సహాయ సహకారాలుగా ఉంటుందో ఒకసారి మనందరం కూడా గమనించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ మా ప్రభుత్వాన్ని 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక రాష్ట్ర ప్రజానికంతా కూడా అంటే ఈరోజు ఒక విధంగా పెట్టుబడులు వచ్చాయి, ఒక విధంగా అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఈరోజు మీరు చూసుకోండి, మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, స్త్రీ శక్తి బస్సు పథకం, ఉచిత బస్సు ప్రయాణము
ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ దేవాలయాలు చూసుకున్నా ఏ టెంపుల్స్ చూసుకున్నా సరే మహిళలతో కలకలలాడిపోతుంది. స్త్రీశక్తి పథకం ద్వారా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట కూడా అన్నారు అసెంబ్లీలో, త్వరలో కూడా ఏసీ బస్సులు ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉందని చెప్పేసి. అంటే సామాన్యులు కూడా రేపు నాడు ఎలక్ట్రికల్ బస్సు కావచ్చు ఏదైనా సరే ఏసీ బస్సులు కూడా దాదాపు ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. దీంతోపాటు ఇంకా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఇరిగేషన్స్ ప్రాజెక్టు అన్ని కూడా మనం రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద కంప్లీట్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం. ఖచ్చితంగా ఇది పేద బడుగు బలహీన వర్గాల వారికి రాష్ట్రానికి ముఖ్యంగా ఇది ఒక బ్లూ ప్రింట్ మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి పరిపాలన ఏ విధంగా ఉండాలో గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాడు, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాడు. భవితకు ఉద్యోగం చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రజానికమంతా కూడా రాష్ట్ర ప్రజలకు ఒక మంచి బడ్జెట్ అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.